కెనడా అయితే ఇక మారే పరిస్థితి లేదు. మనమే మారాలి. అర్థం చేసుకోవాలి. ఇక పాకిస్తాన్ ఎట్లాగో కెనడా అంతే. పాకిస్తాన్‌లో ఇస్లామిక్ టెర్రరిజం అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో, మతరాజ్య స్థాపన కోసం భారతదేశాన్ని నాశనం చేయాలి, కాశ్మీర్ ముక్కలు చేయాలి అనుకునేటటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ఆ వ్యక్తిత్వం ఉన్నటువంటి ఉన్మాదులు అక్కడ ఉంటారు. వాళ్ళని మనం దేశద్రోహులుగా, మన దేశానికి ద్రోహులుగా చూస్తాం. వాళ్ళ దేశానికి వీరులుగా చూస్తారు. అదే సందర్భంలో పాకిస్తానీలని నమ్మడం అంటే మన పీకతో మన కత్తితో మన పీక కోసుకున్నటువంటి సందర్భం. ఇది నెంబర్ 1 యాస్పెక్ట్. ఇప్పుడు కెనడా. అక్కడ సేమ్ పొజిషన్. ఇక్కడ ఎట్లయితే తీవ్రవాదాన్ని అక్కడున్న ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందో ఇప్పుడు కెనడాలో కూడా అంతే. జస్టిన్ ట్రూడో వాళ్ళ పార్టీనే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే సందర్భంలో అక్కడ ఖలిస్తానీలని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. చివరికి సిక్కులు కూడా వాళ్ళని పక్కన పెడితే, పక్కన పెట్టినా సరే ఖలిస్తానీలు వెళ్ళి ఆ ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు. మన బైశాఖి పూర్ణిమకి సంబంధించి ఇదే వ్యవహారాలు చేసుకొచ్చారు. పిచ్చ పిచ్చ రాతలు రాస్తూ ఉంటారు హిందుత్వానికి వ్యతిరేకంగా. ఈ ఉన్మాదులు అక్కడ కెనడాలో సాగుతుంటారు. టోటల్‌గా ఇది రాబోయేటటువంటి 2, 3 దశాబ్దాలు మనం ఫేస్ చేయక తప్పదు ఈ తరం వరకు.